జూబ్లీస్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే పాత బస్తో కంపేర్ చేయడం అంటే అది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ. ఎందుకనంటే ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఇక్కడ సంబంధం లేనటువంటి ఏదైతే విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అంటే అది సమంజసమా? సమాజం అంతా కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. దాంతోపాటుగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 సార్లుగా ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయి 2 సార్లు కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు ఎంపీ లాడ్స్ ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వారి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్కు ఎన్ని నిధులు కేటాయిస్తే మరి ఆ నిధులు కేటాయిస్తే డెవలప్మెంట్ ఎందుకు లేదు, మౌలిక సదుపాయాలు ఎందుకు లేవు? ఇటు పక్కనే ఉన్నటువంటి యూసుఫ్గూడ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక భాగమైనటువంటి యూసుఫ్గూడలో కొంచెం వర్షం పడితే కూడా ఎందుకు వెహికల్స్ కాలేనటువంటి పరిస్థితితో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. అది చెప్పకుండా ఎక్కడి విషయాన్నో ప్రస్తావించే ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు, ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్. ఎందుకంటే పేరు మాత్రం జూబ్లీహిల్స్. ఇక్కడ ఉన్నటువంటి 600 డివిజన్లో ఇక్కడ షేట్పేట్ నుంచి బోరబండ వరకు బిలో పవర్టీ లైన్ పీపుల్ మాత్రమే కాలనీసే ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సుమారుగా ఉన్నటువంటి 3,95,000 ఓట్లు సుమారుగా. సో ఇవన్నీ వాస్తవాలను భారతీయ జనతా పార్టీ దాచిపెట్టి ఎక్కడో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అంటే యావత్ సమాజం అంతా కానీ ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్ మాచేలు అది గ్రహిస్తారని ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా మా రాకేష్ అన్న మాట్లాడుతున్నాడు మేమేమి ఇచ్చినామో అని. మేము 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి మేము ఇచ్చినటువంటి పథకాలు నేను 4 చెప్తాను, మచ్చుకు 4 చెప్తాను. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చాం, 500కు ఏదైతే 1200 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఉందో 500కి ఇచ్చాం. ఎవరైతే మహిళలు కనీసం మహిళా ప్రాతినిధ్యం లేకుండా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి గౌరవ పెద్దలు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా ప్రాతినిధ్యం లేకపోతే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ దాకా కాదా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము అయినటువంటి 2-3 చెప్తున్నారు కదా, వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు కొత్త పథకాలు తీసుకొచ్చి ఎక్కడైతే బై ఎలక్షన్ వస్తుందో వారు కొత్త పథకాలు ఇచ్చినటువంటి ఘనత ఎవరిదో యావత్ సమాజానికంతా ప్రపంచానికంతా కూడా బాగా తెలుసు. సో ఫ్రీ బస్ ఇచ్చినాం. దాంతోపాటు ఎవరైతే అనార్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి గిగ్ వర్కర్లు ఎవరైతే ఉంటారో సుమారు 4 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్లకు డిసెంబర్ 23వ తారీఖున వారందరికి కూడా వారికి ఇన్సూరెన్స్ కల్పించాలి. ఫ్రీ బస్ ఇచ్చారు, మహిళలకు మంచి జరిగింది, ఇదొకటైతే అంటే పెంచాల్సిన స్థాయిలో బస్సులు పెంచకపోవడం ఒకటి. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఆటో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి ఏదైతే 12,000 ఇస్తామో అన్నారో దానికి సంబంధించి ఒక అడుగు పడలేదు అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరగడం అనేది మహిళలకు ఇచ్చారు పురుషులను కొట్టారు అన్నట్టుగా లేదు.